గుడివాడ ట్రాఫిక్ పోలీస్ వారు నిర్వహించిన రోడ్ మార్జిన్ ఫ్రూట్ షాప్స్ క్రమబద్ధీకరణ కృష్ణా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ గంగాధర్ రావు ఐపీఎస్ వారి ఆదేశానుసారం గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల ఆధ్వర్యంలో 1 టౌన్ 2 టౌన్ ఎస్హెచ్ఓల పర్యవేక్షణలోని గుడివాడ ట్రాఫిక్ పోలీస్ వారు నిర్వహించిన రోడ్డు మార్జిన్ ఫ్రూట్స్ షాపు క్రమబద్ధీకరణ గురించి రైతు బజారు మార్కెట్ సెంటర్ మరియు పరిసర ప్రాంతాల్లో రోడ్డు ప్రక్కన గల మార్జిన్ నందు పళ్ల వ్యాపారం మరియు ఇతరత్ర చిరు వ్యాపారాలు చేసుకునే యజమానులకు ట్రాఫిక్ పోలీస్ వారి విజ్ఞప్తి. మీ చిరు వ్యాపారుల బండ్లను మీరు ఒక క్రమ పద్ధతిలోని రోడ్డు మార్గముకు అవతల వైపుగా పెట్టుకుని వరుస క్రమంలో పాటించవలసిందిగా కొనుగోలుదారులకు మరియు వారి యొక్క వాహనములకు ఇబ్బంది లేకుండా మీ యొక్క పండ్ల బండ్లను ఏర్పాటు చేసుకుని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించకూడదని గుడివాడ పట్టణాన్ని సుందరీకరణంగా ఉండేటట్లుగా మీరు సహకరించాలని ట్రాఫిక్ పోలీస్ వారి సూచనలు సలహాలు పాటిస్తూ ఒక క్రమ పద్ధతి ప్రకారం వ్యాపారం చేసుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీస్ వారు చిరు వ్యాపారస్తులకు తెలియజేయడం జరిగింది. విశాఖపట్నం అనకాపల్లి భీమవరం జంక్షన్ వయా గుడివాడ మీదుగా మచిలీపట్నం పామర్రు చెల్లపల్లి అవనిగడ్డ మీదుగా రేపల్లి చీరాల బాపట్ల నెల్లూరు తిరుపతి మీదుగా మన సరిహద్దు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు బెంగళూరుకు వెళ్లే ప్రతి వాహనం కూడా ఈ మధ్య కాలంలో వయా గుడివాడ మీదుగానే ప్రయాణం చేయుచున్నవి. కొంతమందికి ఈ ట్రాఫిక్ పై అవగాహన లేని భావంతో కొంతమంది ప్రవర్తిస్తూ ఉండటం వలన వారికి ట్రాఫిక్ విధానాన్ని తెలియపరుస్తూ వారిని కూడా ఈ ట్రాఫిక్ విధానంలో భాగస్వాములు చేస్తూ వారికి విధి విధానాలు తెలియపరుస్తూ ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించినటువంటి గుడివాడను ఒక అందమైన పట్టణంగా తీర్చిదిద్దడంలో మీ సహాయం కూడా సహకారాలు కూడా కావాలని కోరుచున్నామని అన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. దీనికి గుడివాడ ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే షాప్స్ వ్యాపారం ఎవరైతే అమ్ముకుని జీవన విధానం సాగిస్తుంటారో వాళ్ళు కూడా ఈ కార్యక్రమం బాగుంది, ఇట్లా పెడితే మాకు ప్రజలకు కూడా బాగుంటుందనే ఒక అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నారు. అది మీ ద్వారా ఈ గుడివాడ ప్రజలకి తెలియపరిచే కార్యక్రమంగా మీతో ముఖాముఖి చర్చించడం జరుగుతుంది. ప్రధానంగా చెప్పే విషయం ఏంటంటే అండి, ఇక్కడ కొంతమందికి ఈ గుడివాడ పట్టణం గుడివాడ ట్రాఫిక్ మీద అవగాహన లేనందువల్ల లేదా తెలియకపోవడం వల్ల కొన్ని నిర్ణయాత్మక విషయాలు తీసుకోలేని గ్రహించలేని పరిస్థితిలో కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఒరిస్సా బోర్డర్ దగ్గర నుంచి ఇచ్చాపురం, విశాఖపట్నం, అలాగే అనకాపల్లి మీదుగా వచ్చే కొన్ని వందల వాహనాలు విజయవాడ వైపుకి వెళ్ళాయి, విజయవాడ వైపుకి వెళ్తాయండి. ఇటు నుంచి అవినగడ్డ, నెల్లూరు, కడప, బాపట్ల ఇతరత్రా వెళ్ళే ప్రదేశాలకు వెళ్ళే వాహనాలన్నీ కూడా గుడివాడ మీదుగానే వెళ్ళాల్సి వస్తుందండి. అందువల్ల గుడివాడలో జరుగుతున్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఆధారంగా చేసుకుని ఒక వన్ వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయటం జరిగింది. హనుమాన్ జంక్షన్ వైపు నుంచి వచ్చే ప్రతి వెహికల్ కూడా హాస్పిటల్స్ రోడ్డు, గౌరీశంకరపురం, నెహ్రూ చౌక్ సెంటర్, మార్కెట్టు, శరత్ టాకీస్, బస్ స్టాండ్, కోతిబొమ్మ, రైల్వే ట్రాక్, పామర్ రోడ్ వెళ్ళే పెదకాలువ దగ్గర నుంచి పామర్ వైపు వెళ్ళే పామర్ వెళ్తాయి, గుడ్లవల్లేరు వైపు వెళ్ళే గుడ్లవల్లేరు వాహనాలు వెళ్ళిపోతూ ఉంటాయి. సుమారు రోజు కూడా కొన్ని వందల వాహనాలు ఈ రోడ్డు ద్వారా ప్రయాణం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా ఈ ఫ్లైఓవర్కి జరుగుతున్నటువంటి వర్కుల నిమిత్తం ముడి సరుకు ఏ వాహనాలు అయితే వెళ్తాయో బందరు, అట్లాగే పామర్ హైవే రోడ్డు విస్తరణ కార్యక్రమంలో ప్రతి వాహనం కూడా ఏలూరు రోడ్డు ద్వారానే ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, గుడివాడ పట్టణానికి గుడివాడ పరిసర ప్రాంతాల నుంచి సుమారుగా 90,000 మంది ఒక అంచనా ప్రకారం చూసుకుంటే 90,000 మంది వ్యాపార నిమిత్తం కానీ జీవన విధానానికి కానీ వస్తుంటారు. ఇక్కడున్న రోడ్లు చాలా సాధారణమైన రోడ్లు, దానికి తగ్గట్టు ఇక్కడ ట్రాఫిక్ అవలంబించాలి. కొన్ని సందర్భాల్లో వాహనాలు ఒక ట్రైన్ బోగీలు వెళ్ళినట్టుగా వెళ్తూ ఉంటాయి, అప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటిలన్నింటినీ ప్రజలు అర్థం చేసుకొని ఈ ట్రాఫిక్ విధానానికి సహకరించి గుడివాడలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం జరగకూడదని ఒక ముఖ్య ఉద్దేశంతో మా అధికారులు సూచనలు సలహాలు తీసుకొని ట్రాఫిక్ పోలీసు ఉన్నటువంటి సిబ్బందితో 24 గంటలు ఎక్కువ కష్టాన్ని చేసి ఈ ప్రజలకి ఒక మంచి ట్రాఫిక్ విధానాన్ని అమలు చేసే ఉద్దేశంతో
ఈరోజు ఈ రైతు బజారు కార్యక్రమాన్ని ఈరోజు చేసామండి. అట్లాగే రోజుకు ఒక ప్రాంతాన్ని తీసుకుని ఖచ్చితంగా ఈ ప్రజలకి అనుకూలంగా ట్రాఫిక్ ఉండేటట్టు, మరియు ఈ ఎక్కువ గుడివాడలో విద్యా సంస్థలు, హాస్పిటల్స్ ఇవన్నీ ఒకే రోడ్లో ఉండటం వల్ల ఆ రోడ్డును కూడా ఒక ప్రక్షాళన మాదిరిగా చేస్తూ అన్ని విధాల ప్రజలకి పరిశుభ్రమైన శాంతియుతమైన ట్రాఫిక్ విధానాన్ని అందించేందుకు ట్రాఫిక్ పోలీసు కృషి చేస్తుందని మీ ద్వారా ఈ గుడివాడ చుట్టుప్రక్కల ప్రజానీకానికి, గుడివాడ ప్రజానీకానికి ముఖ్యంగా తెలియపరుచుకుంటున్నాం. నమస్కారం సార్.